అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. మరి ఈరోజు మనతో ఒక బాధితురాలు ఉన్నారు. ఆమెకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకుందాం. మీ పేరమ్మా? నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. అయితే నేను ఎంజేపీ హాస్టల్లో స్లీపర్గా చేస్తాను. గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాము. 4 సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు టెండర్ బేసిక్ మీద డబ్బులు కట్టే వచ్చాం మేము. తర్వాత స్కూల్ అకౌంట్లో, ప్రిన్సిపల్ అకౌంట్లో పడుతున్నాయి 1 ఇయర్. తర్వాత మళ్ళీ టెండర్ పెట్టారు. ఆ టెండర్ గురించి మేము కలెక్టరేట్లో రిక్వెస్ట్ పిటిషన్ ఇచ్చాం. మాకు టెండర్ వద్దు, అవుట్ సోర్సింగ్ చేసి జీతాలు పెంచుండని మేము ఒక లెటర్ ఇచ్చి వాయిస్ ఇచ్చాం. అక్కడ నుంచి మా మీద ప్రిన్సిపల్ గారు కక్ష పెంచుకొని ఇష్టం ఉన్నట్టు హింసలు పెట్టడం స్టార్ట్ చేసింది. మీరు ఇట్లా చేసిండ్రంటే, మీరు ఇది చేసిన పని నీట్గా చేసినా కూడా మీరు ఇది చేయలేరు, ఇది అట్లనే ఉన్నది, ఇది ఇట్లనే ఉన్నదని ఒక థాట్తో హింస పెట్టడం స్టార్ట్ చేసింది, తిట్టడం స్టార్ట్ చేస్తే మేము తిట్టింది రికార్డ్ చేసుకున్నాం. అట్లాగే కొన్ని స్కూల్లో జరిగే అరాచకాలు అవన్నీ ఫోటోలు కానీ, ఇంకా వేరే పిల్లలతో పనిచేయడం కానీ, వాళ్ళు మమ్మల్ని తిట్టడం కానీ, అట్లాంటివి కొన్ని ప్రూఫ్స్ కోసం మేము ఫోటో తీసుకున్నాం, రికార్డ్ చేసుకున్నాం. అవి అందులో ఒక సారు కనిపెట్టి ఫోన్ ఇవ్వమని అడిగాడు. అడిగితే ఏం సార్ చెప్పండి అంటానంటే, లేదు నీ ఫోన్ ఇక్కడ అని తీసుకొని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశాడు. మేడం ఈమె రికార్డ్ చేస్తుంది, అన్ని స్కూల్లో జరిగిన అన్ని రికార్డ్ చేస్తుంది అంటని నా ఫోన్ లాక్కొని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి లాక్కొని పోయినాం. ప్రిన్సిపల్ మేడం రూమ్లో కొందరు స్టాఫ్ అందరు వచ్చారు. లోపలికి పోయినాక అందరం, మాతో పాటు వర్కర్లు అందరం లోపలికి పోయినాం. ప్రిన్సిపల్ మేడంల రూమ్లో ఛాంబర్లో కెమెరాలు లేకుంటే ఆ రూమ్లో పోయినాం. అందరం పోయినాక వాళ్ళు అరుస్తున్నారు, తిడుతుంటే మాతో పాటు ఉన్న వాళ్ళు ఫోన్లు పట్టుకుంటే, మీరు మళ్ళీ రికార్డ్ చేస్తున్నారని వాళ్ళ ఫోన్లు, నా ఫోన్లు అన్ని గుంజుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బయటికి పంపించి నన్ను ఒక్కదాన్ని లోపల లాక్కొని లోపల సీల్కు పెట్టి, నీ ఫోను ఏమేం రికార్డ్ చేసినావు అని అడిగితే నేను చెప్పాను. ఎందుకు రికార్డ్ చేసినావు అంటానంటే, మీరు ఆర్సీఓ సార్కు మా మీద కంప్లైంట్ చేస్తామన్నారు మేడం, అందుకనే నేను మీరు తిట్టడం కొన్ని ఫోటోలు మేము రికార్డ్ చేసుకున్నాము, అంతే మించి కానీ నీ మీద ఏదో ఉద్దేశించి మేము చేయలేమని చెప్పాను నేను. అయినా చెప్తే కూడా వినకుండా గలీజ్ వర్డ్స్ వాడింది ప్రిన్సిపల్ గారు. నేనేమన్నా చదువుకోకుండా వచ్చి నావే, నేనేమన్నా రోడ్ల మీద తిరిగేదా నావే, నీలాక నేను చిల్లేరుదా నావే, నీలాక నాకు సిగ్గు శరం లేదా అని వాట్స్ మాట్లాడి, ఇంకా శ్రీకాంత్ సార్, రాజీవ్ సార్, భరత్ సారు, చారి సారు వీళ్ళందరూ నువ్వు లాక్ తీస్తావా తీయవని చెంపల మీద కొడితే గోడకు పోయి తగిలాను. మళ్ళీ అక్కడి నుంచి నా చేతులు పట్టి ఇటు పట్టి లాగి గుంజుకొస్తే మళ్ళీ ఇవతల గోడకు తగిలాను. నువ్వు ఇప్పుడు లాక్ తీస్తావా తీయవా, ఫోన్ బాగ్లో కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అంటే నేను ఒకటే అన్నాను, ఇవ్వండి, నేనేం చేసిన తప్పు అంటే, నువ్వు రికార్డ్ చేయడమే తప్పు, నువ్వు అట్లా చేయడమే క్రైమ్, నువ్వు ఎందుకు తీసినావు అన్నాడు. అవును, నేను తీసింది తప్పై ఉండొచ్చు, ఎందుకంటే నన్ను హింస పెడుతున్నారు కాబట్టి నేను రికార్డ్ చేసిన. మీ తప్పు లేనప్పుడు మీరు రికార్డ్ చేసిన నా ఫోన్లకించి డిలీట్ ఏం చేయాలి? మీరు తప్పు చేయలేరు కదా, స్కూల్లో ఎట్లాంటి తప్పులు చేయకుండా మీరు ఉన్నారు కదా, అట్లాంటప్పుడు నా ఫోన్లో ఎవిడెన్స్ ఎందుకు డిలీట్ చేయాలి? ఆ ఉద్దేశంతో ఫోన్ లాకుండా ఇష్టం వచ్చినట్టు ఎందుకు కొట్టాలి? డోర్ మూసి లాక్ చేసి లోపల ప్రిన్సిపల్ ఛాంబర్లో కెమెరాలు లేని రూమ్లోకి తీసుకుపోయి నన్ను ఎందుకు కొట్టాలి? నా ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ మీరు ఎందుకు డిలీట్ చేయాలి? సరే, మీరు ఆ ఎవిడెన్స్ ఉంటే మీకు భయమా? మమ్మల్ని ఏదన్నా ఉద్యోగంలోకి తీసేస్తారనే భయమా? మరి మమ్మల్ని తీసేస్తామన్నారు కదా, అదే మాట చెప్పేది ఉంటారు మీరు. మిమ్మల్ని ఉద్యోగంలోకి ఉంచారమ్మా, మిమ్మల్ని తీసేస్తున్నాం పోండి అంటే నేను సప్పుడు దాకా వచ్చేస్తుంటి. మీరు రూమ్ లో గుంజి నన్ను ఇష్టం వచ్చినట్టు డోర్ పెట్టి కొట్టడం ఎంతవరకు కరెక్టు? అక్కడ పిఎస్ లో కంప్లైంట్ చేయడానికి పోతే కానిస్టేబుల్ గారు కూడా అంటారు, లేడీ కానిస్టేబుల్ గారు, వాళ్ళు ఇది చేయకపోతే ఎంక్వైరీ చేస్తే పాల్స్ కేసు అంటే, మేము కంప్లైంట్ రాస్తుంటేనే మా మీద డామినేషన్ చేస్తున్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి డామినేషన్ ఉన్నప్పుడు మేము ఎవరికి చెప్పాలి? మా బాధ ఎవరితో షేర్ చేసుకోవాలి? ఒక బాయ్స్ టీచర్స్ ఉండి మేము వర్కర్ని లోపల రూమ్ లో పెట్టి కొట్టడం ఎంతవరకు కరెక్టు? నేను ప్రూఫ్లు తీసుకున్నా, వాళ్ళు చేసే అరాచకాలు నేను ప్రూఫ్లు తీసుకున్నా. ఆ అరాచకాలను మీరు తప్పు కానప్పుడు నా ఫోన్లకించి ఎందుకు డిలీట్ చేయాలి? నన్ను ఎందుకు కొట్టాలి? నన్ను ఎందుకు హింస పెట్టాలి? మీకు తీసేయాలనే అధికారం మీ చేతులు ఉంటే నన్ను తీసేసేది ఉంటుంది, కానీ నన్ను ఎందుకు కొట్టిండ్రు? మీరే న్యాయం చేయగలరని మనవి. చదువుని పిల్లలతోని
డైనింగ్ హాల్లో పిల్లలు వంట రూమ్ లో అన్ని చేపించరు. అయినా కూడా మేము కడుపులో పెట్టుకొని సప్పుడు దాకా ఊకున్నాం. వాళ్ళు ఎన్ని పిల్లలతో పనులు చేపించినా ఏం చేసినా కూడా మేము కడుపులో పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా మేము కడుపులో పెట్టుకునే ఊకున్నాం. మా మీద ఎప్పుడైతే ఒత్తిడి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఆర్సీఓ సార్కు లెటర్ పెడదామని మా మీద ఒత్తిడి స్టార్ట్ అయిందో అప్పుడే మేము రికార్డ్ చేసుకున్నాం తప్పిస్తే అంతకు ముందు మేము ఎలాంటి ప్రూఫ్స్ మా దగ్గర లేకుండే. ఆ ప్రూఫ్స్ ఇప్పుడు గుంజుకొని డిలీట్ చేసుకున్నాం. మీరు భయపడనప్పుడు నా ఫోన్లకించి ఎందుకు డిలీట్ చేసిండ్రు? ఇది నాకు కావాలి, నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నన్ను హింసించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు రాజీవ్ సార్, శ్రీకాంత్ సార్, భరత్ సార్, చారి సార్, శాలిని మేడం. మరి విజయలక్ష్మి గారికి తగిన న్యాయం జరగాలని మనం ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని కోరుకుంటూ నమస్కారం.